కాకరకాయ కారం చూసేద్దాం రండి నా స్టైల్‌లో. దీనికోసం ఏం లేదు. ఒక పావు కేజీ కాకరకాయలు తీసుకోండి. దాని మీద పీల్ ఆఫ్ చేసేయండి. అదే తొక్కంతా తీసేసి మధ్యలో కట్ చేసుకొని అలా ఘాట్లో పెట్టుకోండి చూయించే విధంగా. తర్వాత ఒక స్పూన్ ఉప్పేసుకోండి. వాటిని అలా ఉంచేయండి ఒక 5 మినిట్స్ అలా కలిపేసి. ఆ తర్వాత అందులో నుంచి వాటర్ ఇలా పిండేసేయండి. వాటర్ అంతా ఎళ్ళిపోతది. వాటర్‌తో పాటు కొంచెం చేదు కూడా వెళ్ళిపోతదనమాట. మీకెంత వీలైతే అంత పిండండి. ఆ తర్వాత మళ్ళా వాటర్ తీసుకొని వాటిని కాకరకాయలు అందులో వేసేసి ఇప్పుడు కొంచెం ఎక్కువగా పిండేసేయండి. ఉన్న చేదు మొత్తం పోతది. ఇంకా బాండీలో కాకరకాయలు తీసుకొని ఒక 2, 3 స్పూనుల దాకా ఆయిల్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకోండి. కొంచెం సాల్ట్ వేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిందాకా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు కారం కోసం ఒక గుప్పెడు పల్లీలు, 12 ఎండుమిర్చి, 2 స్పూన్ల జీలకర్ర, ఒక చిన్న ఉల్లిపాయి, కొంచెం ఎండు కొబ్బరి, ఒక స్పూను ఉప్పు అన్నీ కలిపి మిక్సీ పట్టుకొని పక్కనుంచుకోండి. అది కొంచెం ముద్దలా ఉంటదనమాట. బాండీలో ఒక 3 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకొని ఏదైతే పౌడర్ చేసుకున్నామో అది వేసేసుకొని దాన్ని బాగా పొడిగా వచ్చే విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇంకొక 5 మినిట్స్ ముందు ఏవైతే ఫ్రై చేసిన కాకరకాయలున్నాయో అవి యాడ్ చేసేసుకోవడమే. ఆ తర్వాత సాల్ట్ చూసుకోండి. మీ రుచికి సరిపడినంత యాడ్ చేసుకోండి. కాకరకాయ కారం కొంచెం కారంగా ఉన్నా కూడా మీరు సాల్ట్ యాడ్ చేసుకోండి. ఎందుకంటే కాంబన్సేట్ అయిపోతది. అలాగే వీడియో నచ్చితే